హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియో అండి. పిల్లలు వెళ్ళిపోయాక నేనేమేమి పనులు చేసుకున్నా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ముందుగా అయితే వాళ్ళు వెళ్ళిపోయాక అటుకులు వేయించుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కోసము ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, పుట్నాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి వేయించుకొని అటుకులు అయితే వేసి వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని అయితే పక్కకు పెట్టేసుకొని ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మిల్లెట్స్ దోశ చేస్తున్నానండి ఇవాళ. మిల్లెట్స్ దోశ బ్యాటర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేయనండి, బయట నుంచే తెచ్చుకుంటాము. రుబ్బిన పిండే అమ్ముతారు, 50 రూపీస్ కేజీ అలా అమ్ముతారు. మిల్లెట్స్ దోశ పిండి కొలతలు నాకు తెలియదండి, నేను బయట నుంచే తెచ్చుకుంటాము. మా హస్బెండ్కి అయితే ఇక్కడ వేస్తున్నాను. ఒక 3-4 వేస్తే తను తినేసి వెళ్ళిపోతాడు. తర్వాత నేనైతే వేసుకొని తినేసాను. తర్వాత అయితే తన కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం అల్లం వేసి అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వెదర్ కూడా బాగాలేదండి, కొంచెం ఇటు వర్షం పడట్లేదు, వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. వర్షము పడట్లేదు, జల్లులాగా పడుతుంది. అందువల్ల కొంచెం వెదర్ అయితే బాగాలేదండి. కొంచెం అల్లం అయితే వేసుకొని టీ పెట్టుకుందామని పెట్టుకుంటున్నాము. తనైతే టీ తాగేసి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. తనకి నేను పెట్టుకున్నాను. ఈ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే బోడకాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మరి తెలంగాణ సైడ్ అయితే బోడకాకరకాయ అంటారు, ఆ కాకరకాయ అని కూడా అంటారట, నాకు తెలియదు. బోడకాకరకాయ అయితే అంటాం మేము. బోడకాకరకాయ అయితే తీసుకున్నాను. 70 రూపీస్ పావు కేజీ ఉందండి, ఫుల్ కాస్ట్ ఉంది. ముందుగా అయితే కాకరకాయని అయితే కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఎందుకంటే పైన ఇట్లా ముళ్ళులాగా ఉంటాయి కదా, అది గొంతులో ఉంటే కొంచెం తినబుద్ధి కాదని చెప్పేసి గొంతులో కుచ్చుకున్నట్టు అనిపిస్తుందని పిల్లలకి అదైతే నేను ఉడకబెట్టుకొని కొంచెం పైనది అయితే తీసేసాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి అయితే వేయించుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే మనం బూడకాకరకాయని ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆల్రెడీ నేను చింతపండు అయితే నానేసి పెట్టుకున్నాను. చింతపండు రసం అయితే తీసి ఇందులో అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు, కారం వేసుకొని అయితే మనం కొంచెం మగ్గించాలి. మగ్గించిన తర్వాత అయితే ఇక్కడ నేను కారం అయితే 1 ఇయర్ వరకు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఆముదం కలిపి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది, కలర్ అయితే అసలు చేంజ్ అవ్వదు. ఇక్కడైతే కర్రీ అవుతుంది. అయినాక ధనియాల పొడి, మెంతి పొడి వేసి అయితే కలుపుకోవాలి. చివరిలో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, బుడకాకరకాయ పులుసు రెడీ అవుతుంది. నేను ఇక్కడ లంచ్లో అయితే కర్రీ వేసుకొని తింటాను, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. తర్వాత అయితే నేను ఇక్కడ చిక్కుడుకాయ తుంచి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా అవుతుంది కదా, టైం ఉండదని చెప్పేసి ముందు రోజే ఇలా తుంచి పెట్టుకుంటాను. అందులోనే పూలతను వచ్చాడు, 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి 10 రూపీస్ అట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 3 అయితే 30 రూపీస్ అట. తీసుకొని అల్లుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.